నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే ధర్మ సందేహాలు. మరి ప్రేక్షకులు వారికి కలిగినటువంటి సందేహాలను ఉత్తరాలు, ఇమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వర్ధిపత్తి పద్మాకర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురుగారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. విజయనగరం నుండి జానకిరామ్ గారు పంపించారు. గర్భవతులు ఆలయాలకు వెళ్లకూడదనే నియమం ఉందా అని అడుగుతున్నారు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం అని అమ్మవారికి నమస్కారం చేసుకుని, గర్భవతులు అందరూ కూడా కాదు, అక్కడ 5వ మాసం నుంచి 7వ మాసం మధ్యలో 3 రకాల విభజన చేశారు. ఆరోగ్యం బాగా ఉన్నవాళ్ళైతే 5వ నెల వరకు గుళ్ళోకి వెళ్ళవచ్చు. ఆరోగ్యంలో కొంచెం తేడా వస్తే 5వ మాసంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇంకో గుళ్ళోకి వెళ్ళకూడదు. ఆరోగ్య తేడా ఏమిటి? కాళ్ళు ఉబ్బరించి నీళ్లు పట్టినా, ముఖం పొంగినా, శరీరం కొంతమందికి బాగా భారీ అయిపోతుంది. ఆ కాలంలో వారి ఆరోగ్య స్థితులను బట్టి ఎందుకో తెలియదు కానీ శరీరం అలా పొంగిపోయి మరీ బొత్తిగా స్థూలకాయలు అయిపోతారు. అలా స్థూలకాయం వచ్చినప్పుడు 5వ మాసం నుంచి వెళ్ళొద్దన్నారు. మూలా నక్షత్రము, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, అశ్విని నక్షత్రం వాళ్ళైతే 5వ మాసం నుంచి ఆడవాళ్ళు ఇక గుళ్ళోకి వెళ్ళకూడదు. అశ్విని, జ్యేష్ఠ, మూల, అనురాధ ఈ 4. తక్కిన వాళ్ళు 7వ మాసం అడుగు పెట్టినప్పటి నుంచి ఇంక గుళ్ళోకి వెళ్ళకూడదు. ఆలయ ప్రవేశం నిషిద్ధం. వారి ఆరోగ్యం కోసమే మనకి ధర్మశాస్త్రాలు ఈ నిషేధాలు పెట్టాయి. ఏది నిషేధించినా ధర్మశాస్త్రం మనకి ఇహం పరం రెండు కలిసి వచ్చేలా చేస్తుంది. మన ఆరోగ్యరీత్యా ఇప్పుడు మెట్లెక్కి కష్టపడి గర్భవతి 7వ నెలలో ఆలయానికి వెడితే అప్పుడు ఎంత ప్రమాదం కడుపులో ఉన్న శిశువుకి తల్లికి. అందుకని మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి వచ్చేశారు. రెండవది, నొప్పులు ఇవి కూడా గుళ్ళో వస్తే దానివల్ల కూడా కొన్ని నష్టాలు ఉంటాయి. ఆలయ దేవతల రూపాన్ని గర్భవతులు చూచి తట్టుకోలేరు. ఓ మహాకాళీ రూపాన్ని ఆ గర్భవతి చూసి కంగారు పడితే కడుపులోని పిల్లవాడు మృతి చెందొచ్చు, లేదా దుర్మార్గుడు పుట్టవచ్చు. ఈ అన్ని కారణాల చేత నిషేధించారు. కానీ గర్భవతులకి ఆలయాల్లోకి వెళ్ళొద్దన్నారు, కానీ ఇంట్లో కూర్చుని ప్రవచనం మాత్రం వినమన్నారు. ధర్మ సందేహాలు ప్రత్యేకంగా గర్భవతులు ఎక్కువ చూడాలి. పురాణాలు వస్తూ ఉంటే గర్భవతులు దాన్ని శ్రద్ధగా వినాలి. వింటే అప్పుడు ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు పుడతారన్నమాట. కాబట్టి 7, 5 మాసాలు వారి ఆరోగ్యాలను బట్టి గర్భవతులు ప్రవేశించగానే ఆ మాసాల్లోకి ఇక గుళ్ళోకి వెళ్ళడం మానేయండి. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. అమలాపురం నుండి నాగమ్మ గారు పంపించారు. లలితా సహస్రనామాన్ని రోజుకు 10 శ్లోకాల చొప్పున చదవచ్చునా అని అడుగుతున్నారు. దానికి మనకి ఉత్తర పీఠికల్లోనూ ఫలశ్రుతుల్లోనూ తర్వాత పురాణంలో కథలో కూడా చెప్పారు. బ్రహ్మాండ పురాణంలో ముందు లలితాదేవి చరిత్ర చెప్పి ఆ తర్వాత ఉత్తరాఖండంలో హయగ్రీవుణ్ణి అగస్త్యుడు అడగ్గా ఆయన లలితా సహస్రనామాన్ని వివరించాడు. దాన్ని ఎప్పుడు చెప్పారు? మన వీలుని బట్టి రోజు ఒక శ్లోకం కానీ, శ్లోకార్ధమేవచ, ఒక శ్లోకం కానీ లేదా అర్ధశ్లోకం కానీ, ఒక పాదం కానీ, ఒక్క పదం కానీ మన శక్తిని అనుసరించి సమయాన్ని అనుసరించి చెయ్యొచ్చు. మొత్తం సహస్రనామం చేయటం ఎప్పుడూ పుణ్యమే. కానీ దాని బదులుగా ఈ పూట నాకు అంత శక్తి లేదండి, లేకపోతే ఏదో కారణం చేత మనస్సు లగ్నం అవడం లేదనుకున్నప్పుడు ఒక్క శ్లోకమో 10 శ్లోకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కోరిక ఉందనుకుందాం, ఆ కోరిక కోసం ఒక్క శ్లోకమే పారాయణ చేయమనే నియమం మేమే చెబుతున్నాంగా. ఒక ఆవిడకి బాగా తీవ్రమైన అనారోగ్యం వస్తే, మోకాళ్ళు మొదలైనవి నొప్పులుగా ఉంటే, లేదా నడుం పీకుతూ ఉంటే, అటువంటప్పుడు రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక ఈ పాదం ఒక్కటి చేసుకుంటే చాలు, రోజు 108 సార్లు చొప్పున. అలాగే
మనకు ఎప్పుడైనా కొన్ని కోరికలున్నా, లేకపోతే ఆరోగ్యం సహకరించకపోయినా, సమయం లేకపోయినా, ఒక నియమం ప్రకారం లలితా సహస్రనామం పూర్తి చేయాలని కోరుకున్న వాళ్ళు రోజు 10 శ్లోకాలు చొప్పున ఒక 100 రోజుల్లో ఈ మొత్తం శ్లోకాలన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు. అప్పుడు చాలా పర్యాయాలు పారాయణ చేసిన పుణ్యం వస్తుంది. లేదా మొత్తం 183 శ్లోకాలు ఉంటాయి, 18 రోజులు పెట్టుకోండి. 18 రోజుల్లో మొదటి 17 రోజుల్లో 10 శ్లోకాలు, ఆఖరి రోజున మిగతా శ్లోకాలు పూర్తి చేసుకుంటే అప్పుడు అది ఇంకా ఎక్కువ ఫలితం, అష్టాదశి సంఖ్యతోటి అనమాట. కాబట్టి సందేహం లేకుండా రోజుకు 10 శ్లోకాలు చొప్పున చదువుకోవచ్చును. కానీ మధ్యలో బయట ఉండే రోజులను చూసుకుని అలాంటి నియమం పెట్టండి. 10 రోజులు లేక 15 రోజులు ఇలా నియమం పెట్టుకున్న వాళ్ళు మధ్యలో బహిష్టు కాకుండా చూసుకుంటే చాలు. ఆడవాళ్ళైతే, మగవాళ్ళకి ఆ నియమం లేదు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. సాయిరామ్ గారు పంపించారు. వివాహ సమయంలో వధూవరులిద్దరి తరపున పురోహితులు ఉండాలా అని అడుగుతున్నారు. ఉండి తీరాలి. అందులో వధువు తరపు కంటే ఆ సమయంలో వరుడి తరపు పురోహితుడికి పని ఎక్కువ ఉంటుంది. కాబట్టి పురోహితులు 2 పక్షాన లేకుండా ఉంటే కార్యక్రమం, అద్భుత కార్యక్రమం ఎలా చేయగలుగుతారు? ఇప్పుడు ఎదుర్కోలు సన్నాహం ఉంటుంది, ఇటు పురోహితుడు పక్కన కూర్చుని వాళ్ళ చేత ఎదుర్కోలు కార్యక్రమాలు చేయించాలి కదా. పానక బిందులు ఇప్పించాలన్నా, కావిళ్ళు ఇప్పించాలన్నా, లేదా ఇటు ప్రవర్లు చెప్పించాలన్నా, చక్కగా వియ్యంకులు మొదలైన వాళ్ళని పూజ చేయించాలన్నా, ఈ అన్నిటికీ కూడా 2 పురోహితులు ఉండవలసినదే. అందులో ఒకవేళ ఏ కారణం చేతనైనా పెళ్లి సమయంలో వధువు వైపు పురోహితుడు ఒకవేళ తప్పుకున్నా నష్టం లేదట తాత్కాలికంగా. కానీ వరుడికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. పెళ్లి తంతులు ఎక్కువ భాగం వరుడిదే. ఇంచేత కాళ్ళు తొక్కించడం కానీ, జీలకర్ర బెల్లం పెట్టించేటప్పుడు కానీ, నాతి చరామి మంత్రం చెప్పించేటప్పుడు కానీ ప్రధాన ప్రతిజ్ఞ అంతా వరుడిదే కనుక. కాబట్టి ఉండి తీరాలి. అయినా ఇంక ఇవన్నీ కాదు, 2 తరపున 2 పురోహితులు ఉండవలసిందే. ఇంక అందులో ఏమీ. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి పూర్ణచంద్రరావు గారు పంపించారు. కరన్యాస అంగన్యాస అంటే ఏంటి? న్యాసము అంటే ఉంచుట అని అర్థం. కరన్యాసము అంటే చేతులలో ఉంచుట, అంగన్యాసము అంటే అవయవాలలో ఉంచడం. ఇంతకీ ఏమిటి ఉంచటం అంటే, మనం ఏ దేవుణ్ణి పూజిస్తున్నామో ఆ దేవుణ్ణి మన చేతుల్లోనూ మన అవయవాల్లోనూ ముందుగా ఉంచుతున్నాం. ఓ శివుడిని పూజిస్తున్నాం, లేక విష్ణువుని పూజిస్తున్నాం, మహాలక్ష్మిని పూజిస్తున్నాం. పూజిస్తున్నప్పుడు ఆ దేవతలు ఎదురుగుండా విగ్రహ రూపంలోనో లేక యంత్రంలోనో ఉండడం కాదు, లేదా నేను చేస్తున్న మంత్రాధిష్టాన దేవత ఎక్కడో లేదు, నా అవయవాలలోకి ఆవాహన చేస్తున్నాను అంటే నా శరీరమే ఆ దేవతామయం అయిపోయింది అని చెప్పడానికి అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. ఉదాహరణకి అంగుష్టాభ్యాం నమః అనగానే కరన్యాసం అంటే చేతులు కదా, అంగుష్టాభ్యాం నమః అని ముందు అంగుష్టానికి నమస్కారం చేస్తాం పొటన వేళకి. అంటే ఇందులోకి అమ్మవారి కొంత మంత్రశక్తి చేరుతోంది, లేదా అయ్యవారి శక్తి చేరుతుంది. ఆ తర్వాత తర్జనీభ్యాం నమః, మధ్యమాభ్యాం నమః, అనామికాభ్యాం నమః, కనిష్ఠికాభ్యాం నమః, కరతలకర పృష్ఠాభ్యాం నమః. ఇంతవరకు ఇది కరన్యాసం. ఇప్పుడు అంగన్యాసం అంటే హృదయాయ నమః, శిరసే స్వాహ, శిఖాయ వషట్టు, అలాగే కవచాయ హుం, నేత్రత్రయాయ ఔషట్టు, అస్త్రాయ భట్, ఓం భూర్భువస్వరం దిగ్బంధ అని ఆ మూలమంత్రం ఏది ఉంటే చెబుతాం అక్కడ. అప్పుడు ఆ దిగ్బంధంతో ఇంకా దేవుడు ఎక్కడికి వెళ్లకుండా మన శరీరంలో ఉండిపోతాడు. దిగ్బంధ, అన్ని దిక్కుల్లోనూ నువ్వు బయటికి పోకుండా నా శరీరంలో నిన్ను బంధించాను, లేదా ఈ యంత్రంలో బంధించాను అంటే అమ్మవారా నువ్వు ఇక్కడే ఉండు, ఓ తండ్రి ఇక్కడే ఉండు అని అట్టే పెట్టాం. ఈ పూజ అయ్యాక మళ్ళీ ఇదే ప్రకారం చేసి దిగ్విమోక అనగానే ఆ దేవత వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు మీరు అంగన్యాస కరన్యాసాదులు చేస్తే మీ శరీరంలోనే మీ ఉపాసనా దేవత ఉంటాడు. అమ్మ అయితే అమ్మ, అయ్య అయితే అయ్య. పూజ అవ్వగానే మళ్ళీ ఆయన్ని బయటకు వదిలిపెట్టేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా ఆఫీసుల్లో చూసారా, ఒక కార్డు పెడితేనే కంప్యూటర్ కార్డు అది తలుపు తెరుచుకుంటుంది. మీకు ఆ కార్డు ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయి తలుపు ఆటోమేటిక్గా మూసిపోతుంది, ఎవడబడితే వాడు రాలేడు. అలాగే అంగన్యాస కరన్యాసాదుల వల్ల ఏ భావనలు లోపలికి వెళ్ళవు, ఆ భగవంతుడు లోపల ఉండిపోతాడు. ఆ భగవంతుడిని లోపల అట్టే పెట్టడానికి, లోపలికి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అన్నమాట. అంచేత అత్యద్భుతమైనది మన మంత్రశాస్త్రం అంటే. శాశ్వతంగా పరమాత్మని ఇందులో అట్టే పెట్టుకుని మన శరీరమే ఒక దేవాలయంగా చేసి, దేహమే దేవాలయం చేసి పూజించి మళ్ళీ ఆయన బయటికి పంపేస్తున్నాం. ఎల్లవేళలో ఉంటే ఇదే మంత్రదేవత
కొన్ని పనులు చేయలేం కనుక. దేవుడు ఎప్పుడూ ఉంటాడు, కానీ ప్రస్తుతం మనం చేస్తున్న మంత్రాధిష్టాన దేవత అన్ని వేళలా శరీరంలో ఉండకుండా ఆయన్ని దిగ్విమోకంతో బయటికి పంపిస్తాం అన్నమాట. ఈ విధంగా దేవతలని శరీరములో ఆహ్వానపూర్వకంగా మంత్రపూర్వకంగా ఉంచేటటువంటి తంత్రాన్ని, తతంగాన్ని న్యాసము, అంగన్యాసం, కరన్యాసం అంటాం. శేషమ్మ గారు పంపించారు హైదరాబాద్ నుండి. మరణించిన వారి దగ్గర బియ్యం పోసి దీపం ఎందుకు పెడతారు అని అడుగుతున్నారు. దానికి ఒక అద్భుతమైన కారణం ఉన్నది. మనం బతికున్న రోజులలో అన్నదానం బాగా చేస్తే, జలదానం బాగా చేస్తే అటువంటి వాడికి శరీరం విడిచిపెట్టాక నరకంలోనూ లేక స్వర్గంలోనూ ఇంత ఆహారం దొరుకుతుంది. ఇవాళ భూలోకంలో నాస్తికవాదం వల్ల లేకపోతే ఏవో కారణాల వల్ల సర్వకాల సర్వావస్థల్లో అన్నదానాలు, జలదానాలు పోయాయి. ఇంకా ఇప్పటికీ కొంతమంది మహానుభావులు వేసవికాలంలో చలివేంద్రాలు పెడుతున్నారు, వీలున్నప్పుడల్లా ఇంటికి వచ్చిన వాడికి ఇంత అన్నం పెడుతున్నారు. అది కూడా కొందరికే పెట్టగలం కానీ అందరికీ పెట్టలేం కదా. ప్రపంచంలో ప్రతి ప్రాణి పరమాత్మ. ఆ ప్రతి ప్రాణికి నేను ఏదో ఒకటి పెట్టాలి అనే కోరికతో మానవుడు జీవించాలి, వీలున్నంత వరకు చెయ్యాలి. కానీ అది మన వల్ల అవదు పూర్తిగా. అటువంటి వాళ్ళందరూ కూడా ఇలా అన్నదానం చేయని వాళ్ళంతా 12 నెలల పాటు నరకానికి ప్రయాణం చేస్తారు. అదే మనం చచ్చిపోయిన దగ్గర నుంచి మాసికం అని పెడుతున్నాం కదా, 12 నెలల పాటు మాసికాలు పెట్టడం అంటే ఏమిటనమాట, వీడు రోజు ఒక్కొక్క రోజు ప్రయాణం, వాడి ప్రయాణం మనకి ఇక్కడ నెల అన్నమాట. ఆ సమయంలో వాడికి తిండి లభించడానికే మాసికం పెడతాం. ఆ మాసికాలలో లోపం వస్తే వీడికి ఈ పిండం అందదు. ఉదాహరణకి ఒక వ్యక్తి చైత్ర మాసంలో చచ్చిపోయాడు, వైశాఖ మాసంలో అదే తిథినాడు వాడికి మాసికం పెట్టాలి, కానీ ఇంట్లో వాళ్ళు కొట్టుకుని పెట్టలేదు అనుకుందాం. లేదా పెట్టేటప్పుడు ఆడవాళ్ళు బయట ఉన్నారనుకుందాం, లేదా అన్నదమ్ములు విడిపోయి పెట్టుకున్నారనుకుందాం కొట్టుకుని వాళ్ళల్లో, లేదా అన్నదమ్ములకి ఐకమత్యం ఉన్న ఒకడు అమెరికాలోను, ఒకడు బెంగళూరులోను, ఒకడేమో హైదరాబాద్లో ఉన్నాడు, కలిసి ఉండలేరు. అప్పుడు లోపమే కదా మాసికంలో. ఆ లోప విముక్తి కోసం బియ్యం పోయాలి. అంటే ఇప్పుడు చచ్చిపోయిన వాడి శవం దగ్గర ఆకులో లేక పళ్ళెంలో బియ్యం పోసి దీపం వెలిగిస్తే, నాయనా ఈ బియ్యము నీకు నరక ప్రయాణంలో లేదా స్వర్గానికి వెళ్ళిన అన్నదాన రూపంలో నీకు ఆనందం కలిగించుగాక, నీకు తిండినిచ్చుగాక. ఈ బియ్యం ఎవడో పేదవాడికో బ్రాహ్మడికో దానం చేసేస్తాం కనుక దానివల్ల వీడికి 12 మాసికాలలో లోపం వచ్చినా తిండి అందుతుంది. మనం పొరపాటున ఈ ఆబ్దికాలు అవి పెట్టకపోయినా వాడికి ఎంతో కొంత ఆహారం అందుతుంది. పిండి వంటల భోజనం కాకపోయినా కనీసం ఇంత ముద్ద దొరుకుతుంది అనమాట. ఇంక ఈ దీపం ఎందుకు పెడుతున్నాం? బియ్యం అంటే వీడి ప్రయాణంలో ఆకలికి అన్నం దొరకడం కోసం పెట్టామని చెప్పాను కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది కదా మీకు. బియ్యం పోస్తే వీడి నరక ప్రయాణం, స్వర్గ ప్రయాణంలో ఆహారమై వాడిని రక్షిస్తుంది. ఇక దీపం నరక మార్గం అంటే ఎలా ఉంటుందో తెలుసునా? భయంకరమైన చీకటి, కటిక చీకటి కనరాదు కాలిత్రోవా అని మనకి పెద్దలు ఎంతోమంది పద్యాల రూపంలో చెప్పారు. నరక మార్గంలో కఠినమైన చీకటి, ఆ చీకట్లో అసలు కళ్ళు పొడుచుకున్నా కానరాదు, ఎంత గింజుకున్నా అక్కడ కళ్ళదోళ్ళు పనిచేయవు, సూర్యుడు ఉండడు. అటువంటి నరక మార్గంలో ప్రయాణం చేయాలంటే వీడు గిజగిజలాడిపోతాడు. యమకెంకర్లు వీడు పడిపోతే మెడకి తాడేసి వీధి కుక్కని ఇడ్చుకుపోయినట్టు ఇడ్చుకుపోతారు. చేసిన పాపాలు ఉన్నాయి ఇక్కడ, మరి వెకిలి వేషాలు వేస్తే ఆ పాపాలు అక్కడ ఏడవబడుతూ ఆ చీకట్లో అనుభవిస్తాడు. ఇప్పుడు ఈ దీపం ఆ శవం దగ్గర పెడితే ఆ కటిక చీకట్లో ఓ చిన్న టార్చ్ లైట్ లాగా, ఓ చిన్న దీపంలాగా కాంతినిస్తుంది. అప్పుడు వీడు పడిపోకుండా అమ్మాయి అని చూసుకుని పెడతాడు. అందుకని శవం తల దగ్గర దీపం పెట్టండి అన్నారు. నాయనా నీ తల దగ్గర దీపం పెడుతున్నాను, నీ నరక ప్రయాణంలో కటిక చీకట్లో ఇది నీకు వెలుతురు చూపించుగాక అని దాని అర్థం అనమాట. కాబట్టి బియ్యం పెట్టడం వల్ల ప్రయాణంలో ఆహారం లభిస్తుంది ఈ ప్రేతాత్మకి. దీపం వల్ల చీకట్లో వెలుతురు వాడికి దారి చూపిస్తుంది. అందువల్ల తప్పక ప్రతి వ్యక్తి ఇంటిలో శవాన్ని పడుకోబెట్టినప్పుడు తల దగ్గర బియ్యము దీపం పెట్టి తీరాలి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. గుంతకల్లు నుండి చంద్రశేఖర్ గారు పంపించారు. శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు తడి బట్టలతో ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా అపర కర్మలన్నీ తడి బట్టలతోటే చేయాలి, పుణ్యకర్మలు పొడి బట్టలతో చేయాలి. అందుకే స్నానం చేశాక తడి బట్టలతో ఇంట్లోకి రావద్దని చెప్పడానికి గల కారణం వరే అది పితృకార్యం రానని. పితృదేవతలకి ఎప్పుడూ గొంతెండిపోతుంది. ఇక్కడ చిన్న రహస్యం చెప్పాలి, పురాణ రహస్యం. యమలోకానికి రాజధాని పేరు సంయమనీపురం. మనకు ఎలా అయితే హైదరాబాదు రాజధాని, భారతదేశానికి
ఢిల్లీ రాజధానం. అలాగే యమపురానికి, యమలోకానికి, నరకలోకానికి సంయమనీపురం రాజధాని. ఈ సంయమనీపురానికి కుడివైపున పితృదేవతలకు ఒక లోకం ఉంది, పితృదేవతల నగరం. ఆ పితృదేవతల నగరంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ పితృదేవతలను పిలుస్తారు. వాళ్ళేం మన తల్లిదండ్రులు అవుతారని ఇంకా సుమ వాళ్ళు ఒక ప్రత్యేక జాతి. వాళ్ళు ఎప్పుడూ దాహంతో ఎక్కువ బాధపడతారు. అక్కడ నీళ్లు ఉండవు. ఆ నీరు మనం తడి బట్టలతో నడవడం వల్ల వాళ్ళకి అందుతుంది. ఆ లోకం అంతా కూడా శుష్కం, ఎండిపోయి ఉంటుందన్నమాట, ఆరిపోయి ఉంటుంది. దానికి ఒకటే మార్గం ఏమిటంటే స్నానం చేసి తడి బట్టలతో ఇంట్లోకి వస్తే ఈ నీళ్లు నేలంబడ పడుతుంటాయి కదా, ఇవి మనం వాళ్ళని మా పితృదేవతల్ని తలుచుకొని స్నానం చేసి ఇంట్లోకి వస్తున్నాం అనుకుంటూ వస్తాం కనుక ఈ నీరు పితృలోకాన్ని ఎప్పటికప్పుడు జలమయం చేస్తుంది. అప్పుడు పితృదేవతలకి దాహం తీరుతుంది, వాళ్ళకి హాయి కలుగుతుంది. వాళ్ళకి హాయి కలిగితే మనకు వంశాభివృద్ధి కలగాలి అని దీవిస్తారు. అప్పుడు మన వంశంలో మళ్ళీ పిల్లలు పుడతారు, మనవలు పుడతారు, అలా పుత్రపౌత్రాభివృద్ధి జరుగుతుంది. చాలామంది ఈ కార్యక్రమాలు చేయరు, పిండ ప్రదానాలు చేయడంలా తడి బట్టలతో రారు, ఈ స్నానాలు చేయరు. చేయకపోవడం వల్ల ఏమైపోతుంది, వంశం ఆగిపోతుంది అన్నమాట. పిల్లలు పుట్టకపోవడానికి గల కారణం, లేకపోతే పిల్లలు పుట్టి రాక్షసులు ఈ తల్లిదండ్రులు పీడించడానికి గల కారణం పితృదేవతలకి సక్రమంగా మనం సేవ చేయకపోవటమే. భారతంలో ఆదిపురంలో కూడా పితృదేవతలకి సంతానం లేకపోవడం వల్ల ఎంత నష్టమో చెప్పారనమాట. కాబట్టి తడి బట్టలతోటే మనం లోపలికి రావాలి. ఈ తడి బట్టలు పితృదేవతలకు ఆహ్లాదం ఇస్తాయి, వారికి జలం ఇస్తాయి, వారు దీవిస్తారు, వంశాభివృద్ధి కలుగుతుంది, పిల్లలు ఆరోగ్యంగా బాగుంటారు, మన మాట వింటారు. మన మాట వినక్కర్లేదనుకుంటే పొడి బట్టలతో రావాలి. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా వచ్చింది. నవీన్ కుమార్ పంపించారు. ఇంట్లోకి ప్రవేశించిన పిచ్చుక విద్యుత్ కారణంగా చనిపోతే అది దోషమా అని అడుగుతున్నారు. ఎలా చచ్చిపోయినా చావు చావే కదా. దీనికి ఉదాహరణ చెప్పాలి. కారు నడుపుతున్నాడు ఒక ఆయన తప్పు లేదు, ఎవడో పరిగెత్తుకుంటూ వచ్చి గుద్దేశాడు. కానీ ముందు జనం అంతా చిత కొట్టేస్తున్నారు లేదా డ్రైవర్ని. వాడు పాపం డ్రైవర్ తప్పు లేకపోయినా తనే పరిగెత్తుకొచ్చి పడినా ప్రమాదమే. కేసు బుక్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడు బయటపడతాడో చెప్పలేము. అలాగే ఏ వంకతో అయినా మన ఇంటిలోకి ఒక జీవి వచ్చి మన ఇంటి వస్తువుల వల్ల ప్రాణం కోల్పోతే ఆ దోషం మనకు కూడా ఉంటుంది. కాకపోతే హెచ్చు తగ్గులు ఉంటాయి. కావాలని ఇంట్లోకి వచ్చిన ఒక జీవిని చంపారనుకోండి, మీరు పిచ్చుకి ఇంట్లోకి వచ్చింది పటక్కను కొట్టి చంపేస్తే అది ఘోర పాపం. అది పొరపాటున ఇంటిలోకి వచ్చి విద్యుత్తు వల్ల మరణించిన, లేక పొయ్యిలో వంట కోసం పెట్టిన కుండలో పడి మరణించిన, లేక ఏదో దీపారాధన కుందిలో పడి మరణించిన, అందులో దోషం మనకు కొంచెం తక్కువ ఉంటుంది. కానీ భాగం తక్కువ ఉంటుంది, కానీ పాపం పాపమే. 100కి 100 పాళ్ళు పాపం రాకపోవచ్చు, 10%, 5% సమయ సందర్భాలను బట్టి ఉంటుందన్నమాట. అందువల్ల ఎలా జరిగినా హత్యే, ఎలా చేసినా హింసే. అందుకే వీటన్నిటికీ రోజు మనం దేవతార్చనలో ప్రాయశ్చిత్తం చేసుకోవలసినదే. అందులో పిచ్చుక కనుక విద్యుత్తు షాక్కుతో మరణిస్తే దానికి మార్గం చెప్పారు. పిచ్చుకల కోసం సంవత్సరం పాటు రోజు ఇంటి ముందు ధాన్యం పోసి పెట్టాలి. అందుకే పూర్వకాలంలో ఏం చేసేవారు తెలుసా, పంట రాగానే ఇంటికి కొన్ని వరికొంకులు చూరుకు వేళ్లాడగట్టేవారు. అవి పిచ్చుకలు తినేవి. అప్పుడు ఇంట్లోకి పిచ్చుక పొరపాటున చచ్చిపోయినా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. అసలు ఇప్పుడు పిచ్చుకలనే చంపేశాం, ఎక్కడా లేవుట పాపం, అన్నీ దాదాపు అంతరించిపోతున్నాయి. ధాన్యం కట్టేవాడు లేడనమాట. మంచి ప్రశ్న వేశారు. ప్రాయశ్చిత్తం తప్పదు, ఎలా అయినా హత్యే పాపమే. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. మందని కరీంనగర్ నుండి అరుణ్ గారు పంపించారు. శ్రాద్ధ కర్మల్లో దోసకాయలు వాడవచ్చునా అని అడుగుతున్నారు. దోస, ఉల్లిపాయ, పెండలం ఈ 3 కూడా శ్రాద్ధ కర్మలకి పనికిరావు అని సుస్పష్టంగా చెప్పారు. ఎందులో చెప్పారు? మార్కండేయ పురాణం మొదటి పురాణం, ప్రథమాంధ్ర పురాణం, పైగా తెలుగులో కూడా చక్కగా అనువాదం చేయబడిన పురాణం అది. ఈ మార్కండేయ పురాణంలో మదాలస చరిత్రలో సదాచారము అని ఉంటుంది. అందులో స్వయంగా దత్తాత్రేయుడు చెప్పిందని మదాలస కొడుక్కి చెప్పిందనమాట. దోస, పలాండువు, పెండలము శ్రాద్ధ కర్మమునందు వర్జ్యములు సుమ్ము అంటుంది. శ్రాద్ధ కర్మమునందు వర్జ్యములు సుమ్ము అని తేటగీతి పద్యం. శ్రాద్ధంలో ఇవి పనికిరావు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రాద్ధాల్లో, ఆబ్దికాలలో దోసకాయ పచ్చడి పెట్టకండి. ఇంతకాలం తెలియక ఎవరన్నా చేస్తే దాన్ని ఈ రోజు నుంచి విసర్జించండి. మీకు వీలుంటే మార్కండేయ పురాణం కొనుక్కుని వెంటనే చదవండి, సంస్కృతంలోనూ లేదా కనీసం తెలుగులో అనువాదం అయినా సరే. కాబట్టి బల్లగుద్ది చెప్పాలన్నమాట. దోస పనికిరాదు, ఉల్లి పనికిరాదు, కర్ర పెండలం ఈ 2 కూడా పనికిరావు.
ఇలాంటివి పెట్టకూడనివి పెట్టడం వల్ల కూడా పితృదేవతలకు కోపం వస్తుంది. అందుకే వంశాల్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి. మంచి ప్రశ్న అండి. నిషిద్ధంగా దోసకాయ పచ్చడి నా రోజుల్లో తీసేయండి. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.